కళ్యాణ్ విషయంలో ప్లస్లే ఉంటారు. ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే ఎక్కువ ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఎక్కువగా సపోర్ట్ ఉందని, అలానే కాకినాడ నుంచి ఆయన ఉన్నటువంటి ఏరియా నుంచి కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. వందలాది మంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా, ఓట్ ఫర్ కళ్యాణ్ అని చెప్పి అవునండి. స్లోగన్స్ ఇవ్వడం, ఇవన్నీ మనం ఏ విధంగా చూడొచ్చు? వాటి ఇంపాక్ట్ అనేది ఓటింగ్ మీద ఉంటుందంటారా? 100% ఉంటుందండి. ఎందుకుండదు? ఇప్పుడు ఆర్మీ నుంచి వచ్చాడు. మనకి అంతకుముందు సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ. అక్కడ సింపతి బాగా వర్కౌట్ అయ్యి జై కిసాన్ అన్నారక్కడ. ఇప్పుడు జై జవాన్ ఇప్పుడు జై అంటున్నారు. జవాన్ అంటారు. ఓకే. జై జవాన్ అంటారు. ఉమ్, ఉమ్, ఉమ్. అదే కదా! ఆ, ఇప్పుడు ఆ స్లోగన్ తీసుకున్నా కూడా మనకి ఇప్పుడు జవాన్ల నుంచి కొంచెం ఉంటుందండి. ఉండకుండా ఎందుకుంటుంది? అదే వేరేది మళ్ళీ ఎళ్ళాలా, ఎళ్ళకూడదా అని నిర్ణయించుకున్న ఆర్టిస్ట్ అవ్వాలని తను చెప్పాడు. ఉమ్, అంత ఇది ఉన్నా కూడా ఉమ్, ఎంతో కొంత ఉంటుంది కదా! మనోడు అనేది ఉంటుంది. వాళ్ళ ఓట్ క్యాంపెయిన్ అనేది రన్ అవుతుంది. అలాగే మీరన్నట్టు కాకినాడ ఉమ్, అటునుంచి కూడా ప్రాంతీయ అభిమానాలు అయ్యే ఉంటాయి. ఉమ్, ప్లస్ కామన్ మ్యాన్ అండి. ఉమ్. కామన్ మ్యాన్ కేటగిరీ అనేది బాగా వర్కౌట్ అవుతుందండి ఎప్పుడు కూడా. ఒక ఓకే. కామన్ మ్యాన్ అయ్యుండి సెలబ్రిటీతో పోటీ పడి అక్కడ వరకు వచ్చాడని ఆ సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. సో కామన్ మెయిన్ మ్యాన్ ఏంటంటే ఓటింగ్ మీద అండి ఇంపాక్ట్ ఇదంతా ఉంటుంది. పక్కన పెడితే కళ్యాణ్ ఉంటుంది. ఉమ్, కళ్యాణ్ గేమ్ కూడా అండి. ఉమ్, కళ్యాణ్ గేమ్ కూడా ఎక్కడా కూడా మీకు చాలా సెటిల్డ్ గా ఆడాడు గేమ్ అంతా కూడా. ఉమ్, ఎక్కడా కూడా మీరు ఒకళ్ళ మీదకి వెళ్ళిపోయి అరిచేయడం కానీ బిగ్గరగా లేదంటే అన్నెసెసరీగా ఒక టాపిక్ ని తీసుకుని దాన్నే ఎక్కువసేపు లాగడం కానీ గుంజటం కానీ చేయలేదండి. ఉమ్, ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేసాడు, ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నాడు. అయితే కొన్ని తనకి పాపం ఎలివేషన్స్ రావాల్సి వచ్చినా కూడా వాటిని ఉపయోగించుకోవాలి కొన్ని చోట్ల. అయినా కూడా తను బాధపడలా. తన తోటి అగ్ని పరీక్ష మేట్స్ చాలా మంది వచ్చి చెప్పారు హౌస్ లోకి. నీకు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది, నువ్వు అట్లా వదిలేసావు ఇట్లా వదిలేసావు అని చెప్పినా కూడా ఎక్కడా కూడా ఆ ఇంపాక్ట్ చూపించలా. తను ఏదైతే నమ్ముకున్నాడో అదే గేమ్ ఆడుతా ఉన్నాడు. ఇక్కడ వరకు ఫినాలే వరకు కూడా వచ్చాడు. ఓకే. ఈ రావడంలో మెయిన్ ప్లస్ పాయింట్ ఎక్కడైందంటే వలి గారు కళ్యాణ్కి, ఉమ్, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైతే హౌస్ లోకి వచ్చారో, ఓకే. తను చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో లేను అని ఎంత బాధపడ్డాడో మదన పడ్డాడో అదంతా చూపెట్టాడు కెమెరాలో. ఉమ్, ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో వాళ్ళ మదర్ హౌస్ లోకి రావడం అది బాగా కనెక్ట్ అయింది. కామన్ మ్యాన్లకి అందరికి మధ్యతరగతి కుటుంబీకులు అందరికి బాగా కనెక్ట్ అయింది అది. అలాగే ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేశాయి. సో అక్కడ కూడా తనకి బాగా ఆ ఎలివేషన్ అనేది దొరికింది 3 వారాల నుంచి కూడా. ప్లస్ తర్వాత లాస్ట్ టైం కూడా వదలకుండా ఆడటం, కెప్టెన్ అవడం, ఫినాలే టికెట్ గెలుచుకోవడం, ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా ఫినాలే వరకు రావడం అనేది తనకి బాగా అడ్వాంటేజ్ ఉంది. టైటిల్ కొట్టే అడ్వాంటేజ్ అనేది వస్తుంది. సో మేబీ కామన్ మ్యాన్ తనైనా కొట్టచ్చు, కళ్యాణ్ అయినా, తనూజకు కూడా ఛాన్స్ ఉందండి. ఓకే. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, ఎక్కడ జరగల, ఇన్ని సీజన్స్ లో జరగలేదు ఇది. ఇక్కడే రివీల్ చేస్తున్నాం మన ప్లాట్ఫామ్ మీదే, మన మీడియాలోనే. ఓకే. ఏంటంటే ఈసారి సీజన్ 9 లో ఓటింగ్ ని పబ్లిక్ చేయబోతున్నారు అని ఒక టాక్ ఉందండి. ఓకే. రేపు ఆహా. సండే ఆ, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరికి ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎవరికి ఎన్ని ఎన్ని ఓట్లు కలెక్ట్ అయినాయి, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని పబ్లిక్ చేయబోతున్నారు. ఓకే. దాన్ని బట్టే విన్నర్ ని డిసైడ్ చేసి ఇస్తారు. ఇదే ఉమ్, ప్రేక్షకుల తీర్పు అని చూపించబోతున్నారు అని ఒక టాక్ అండి. ఓకే. అంటే అది గతంలో చూపిస్తారా గతంలో లేదా అని తెలియదు. చూపించకపోవడానికి కారణం ఏంటి మూర్తి గారు? అంటే అంత ఓపెన్గా క్లియర్గా ఉన్నప్పుడు గతంలో కూడా అలా చూపించి ఉండొచ్చు కదా, ఇతనికి ఇన్ని ఓట్లు పడ్డాయి అనేది. ఎందుకు వాటిని హైడ్ చేశారంటారు? అదేనండి నాకు కూడా ఎప్పటి నుంచో ఆ కంప్లైంట్ ఉంది. ఉమ్, ఓటింగ్ పబ్లిక్ చేస్తే ఏంటి ప్రాబ్లం ఏంటి? నష్టం ఏంటి? అప్పుడు అవును. చుప్ చాప్ గా చేయడానికి మీకేం లేదుగా. ఒకళ్ళ ఫేవరెట్ ఎలాగో చేయట్లేదు కదా, అవును. చేయట్లేదనే చెప్తున్నారుగా పదే పదే. ఉమ్, మరి అలాంటప్పుడు ఓటింగ్ ని పబ్లిక్ చేయొచ్చు కానీ నేను చాలా సార్లు చెప్పానండి. ఓకే. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, ఏంటంటే వీళ్ళు ముంబై నుంచి వస్తుందండి వీళ్ళకి. ఉమ్, ముంబై కంపెనీ, ఆ, మీకు తెలుసు కదా, హాట్ స్టార్ లోనే ఓటు వేయాలి. అవు- సీజన్ 3 నుంచి పెట్టారు ఇది. అవును. సో అక్కడి నుంచి వీళ్ళకి ఫ్రైడే మధ్యాహ్నంకో ఫ్రైడే నైట్ కో వచ్చేస్తుంది. దాన్ని బట్టి షూటింగ్ చేసుకుంటారు. ఉమ్, సాటర్డే ఎలిమినేషన్ రౌండ్ అనేది జరుగుతుంది. ఉమ్, అయితే ఏంటండి, ఇప్పుడు చాలా మటుకు రియాలిటీ షోలు మనం చూస్తూ ఉంటాం. సింగింగ్ షోలు కానీ, డాన్స్ కాంపిటీషన్స్ కానీ, వీటిల్లో ఉమ్, సో నార్త్ ఇండియా సైడ్ తీసుకుంటే కొన్ని స్టార్ ప్లస్ షోలు కానీ అది కానీ తీసుకుంటే మనకి ఆ స్టార్ వరల్డ్ షోలు ఆన్లైన్ ఓటింగ్ ఉంటుందండి. అంటే లైవ్ ఓటింగ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు షో చూస్తూ మీరు ఇంట్లోంచి ఆ ఓటేయచ్చు. ఓట్ చేయొచ్చు అనమాట. ఓకే. అది మీకు లైవ్ లో అక్కడ కనబడుతూ ఉంటుంది, ఓటింగ్ ఎంత అయిందనేది కనిపిస్తూ ఇలా ఉంటుంది. కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అలాంటిది కానీ బిగ్ బాస్ ఒక 1 అవర్ ఉంది, విన్నర్ ని డిసైడ్ చేసే 1 అవర్ ఉంది, ఈ 1 అవర్ లో ఓట్ వేయండి అని
పెట్టి దాని ప్రకారం విన్నర్ డిసైడ్ చేస్తే బాగుంటుందని ఆ, ఎప్పటి నుంచి లైవ్ ఓటింగ్ అనేది ఉత్కంఠగా ఉంటుంది. క్రెడిబిలిటీ కూడా ఉంటుంది, ఎవరికైనా ఛానల్కి ఒక క్రెడిబిలిటీ వస్తుంది. క్రెడిబిలిటీ ఉంటుంది. అవును. ఎస్ ఎస్ అది పెడితే బాగుంటుందని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అండి. మరి అది పెడతారు లేదా అనేది మనం చూడాలి. మ్మ్. ఇప్పుడైతే పబ్లిక్ చేస్తారు అని ఒక టాక్ ఉంది శ్రీనివాస్ గారు. ఓకే, అయితే మూర్తి గారు ఇప్పుడు ఈ ఆడియో వీడియో ద్వారా ఎవరు ఛానల్ ఫలానా వ్యక్తిని ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి కొద్దిగా పాజిటివ్ వీడియోస్ ఎక్కువ అవుట్ చేయటం ఇలాంటిది కొంత చేస్తుంది అంటారు. దీని మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ ఏవి ఏదైతే ఉంటుందో అది వెనస్డే రోజు మనకి టెలికాస్ట్ అయింది అనుకోండి, మనకి ఓటింగ్ వేయడానికి థర్స్డే ఫ్రైడే 2 రోజులు టైం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి 3 ఏవీలు వచ్చాయి బయటికి. మ్మ్. ఫస్ట్ ఏవి ఇమాన్యుయల్ ఇచ్చారండి, మ్మ్. తర్వాత తనూజాది, తర్వాత కళ్యాణ్ది ఇచ్చారు. మ్మ్. కళ్యాణ్ది ఇవ్వలేదండి, తర్వాత తనుజాది డిమాంది ఇచ్చారు. ఓకే. ఇప్పుడు కళ్యాణ్ది సంజనాది వీళ్ళిద్దరిదే మిగిలిపోయిందండి. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరికి అడ్వాంటేజ్ లేనట్టేగా. ఈ రోజు ఫ్రైడే, అవును. ఈ రోజు నైట్ టెలికాస్ట్ అవుతుంది. అంటే మనకు ఉండే సమయం కేవలం గంట మాత్రమే ఓట్ వేయడానికి. ఆ, సో ఆ గంటలో ఓటింగ్ ఎంత వరకు పరిగణలోకి వెళ్తుంది? అవును కదా. వెళ్ళదు కదా. మ్మ్. అంటే బిఫోర్ ఏవి పడిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ అండి. అవును. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇమాన్యుయల్ది ఏవి మ్మ్. వెనస్డేనే టెలికాస్ట్ అయింది మ్మ్. కాబట్టి థర్స్డేనే మనకి. మ్మ్. సో అది అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. వాళ్ళు థర్స్డే వేసుకోవచ్చు ఓటింగ్, ఫ్రైడే వేసుకోవచ్చు. మ్మ్. సో థర్స్డే టెలికాస్ట్ అయింది తనుజాతి డిమాంది, అంటే ఈ రోజు ఓటింగ్ ఓపెన్ ఉంది కాబట్టి ఈ రోజు మనం వేసుకోవచ్చు ఓకే. ఫ్రైడే. మ్మ్. సో ఆ ఏవికి అడ్వాంటేజ్ ఉంటుందండి, 100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గేమ్ అంతా రీకలెక్ట్ చేస్తారు, అరే ఎంత బాగా కష్టపడి ఆడారే అని ఉంటుంది. ప్లస్ బిగ్ బాస్ వాళ్ళ గురించి బాగా పొగుడతాడు ఆ రోజు. అవును. అసలు వాళ్ళు దానికి ఎమోషనల్ అయిపోతారు, బాగా కళ్ళమని నీళ్ళు తెచ్చుకుంటారు. ఇంత కష్టపడి ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం మేమని అవును. చెప్పుకుంటారు వాళ్ళు. సో ఇదంతా అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. బట్ ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి బెనిఫిట్ అనేది. ఓకే, అంటే ఫైనల్గా మనకున్న సమాచారం ఏంటంటే ఇద్దరిట్లో కామన్ మ్యాన్కి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అనేది బాగా వినిపిస్తూ ఉంది మూర్తి గారు. మీకు మీరేమంటారు అంటే మీరు అన్నట్టుగా 2% అనేది తేడా ఉంది అంటే లాస్ట్ వన్ డేలో ఏమన్నా ఆ 2% అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అఫీషియల్ కి అన్అఫీషియల్ కి తేడా ఒకటి చెప్తానండి మీకు. అఫీషియల్ ఓటింగ్ లో మీకు ఓటుతో పాటు మిస్డ్ కాల్ ఇవ్వచ్చండి. మ్మ్. కానీ అన్అఫీషియల్ ఓటింగ్ లో ఓన్లీ ఒక ఓటు వేయగలుగుతారు, మిస్డ్ కాల్ ఇవ్వలేరు. మ్మ్. అంటే మీరు అక్కడ ఒక ఓటు వేయచ్చు, ఒక మిస్డ్ కాల్ ఇవ్వచ్చు, అంటే 2 చేయొచ్చు ఓకే. రోజులో. మ్మ్. సో మీకు ఒక మిస్డ్ కాల్ డేటా అనేది బయటికి తీయడానికి ఎట్లాంటి అన్అఫీషియల్ సైట్లు లేవు, అసలు ఎంతవరకు లేవు. ఓకే. సో ఈ మిస్డ్ కాల్ డేటా అనేది చాలా కీలకంగా ఉంటది. ఓకే. అది తనూజాకి ప్లస్ గా ఉందనుకోండి, సపోజ్ మ్మ్. తనూజాకి ఒక 5 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చినాయి అనుకుందాం. మ్మ్. సో మన కళ్యాణ్కి ఒక 3 లక్షలు వచ్చాయి అనుకుందాం. మ్మ్. సో 2 లక్షల ఓట్లు తేడా ఉన్నట్టేగా. అవును కదా. సో ఈ 2% అనేది పెద్ద మ్యాటర్ కాదు అప్పుడు. ఓకే. ఓకే. సో అక్కడ తనూజా హైలో ఉండొచ్చు కదా. అవును. అవును. సో తనూజా కూడా మిస్డ్ కాల్ డేటా అనేది కీలకం అండి ఇక్కడ. ఎప్పుడైనా టఫ్ ఫైట్ ఉన్నప్పుడు మ్మ్. లాస్ట్ సీజన్ లో మీకు సీజన్ 8 లో నిఖిల్ వర్సెస్ గౌతమ్ మ్మ్. వీళ్ళిద్దరికి చాలా టఫ్ ఫైట్ ఉందండి. ఇలాగే సేమ్ 2% 4% డిఫరెన్స్ తో ఉన్నారు ఇద్దరు. ఓకే. అక్కడ మిస్డ్ కాల్ డేటా అనేది చాలా కీలకమైంది. అక్కడ ఏంటంటే లాస్ట్ సీజన్ మనకి కన్నడ వర్సెస్ తెలుగు ఇది కూడా నడిచింది కాంట్రవర్సీ. అవును. నిఖిల్ వచ్చేసరికి కన్నడ సీరియల్ ఆర్టిస్ట్, మన కన్నడ గెలిపిద్దామా, మన అచ్చ తెలుగు గౌతమ్ ని గెలిపించుకుందామా అని. బట్ గౌతమ్ కి మైనస్ పాయింట్ ఏమైందంటే తన వైల్డ్ కార్డ్ రావడం. సో వైల్డ్ కార్డ్ రావడం అనేది గౌతమ్ కి మైనస్ అవడం వల్ల ఆ పర్సంటేజ్ మిస్డ్ కాల్ డేటా అనేది కీలకమై నిఖిల్ గెలిచాడు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే తనూజా ఫీమేల్, మ్మ్. ఎక్కువ సీరియల్స్ చూసేవాళ్ళు, ఎక్కువ సీరియల్ టైంలో వచ్చే బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఫీమేల్ ఆడియన్సే ఉంటారు. అవును. మనం అనుకుంటాం చాలా మంది ఏంటి బిగ్ బాస్ అంతా యూత్ చూస్తున్నారు, వేరే వాళ్ళు కాదండి. అవును. సీరియల్స్ ఎవరు ఫాలో అవుతారో వాళ్ళు బిగ్ బాస్ ఆడియన్సే అవును. 100%. ఎందుకంటే అది సీరియల్ వచ్చే టైమే, అవును. 9:30 సీరియల్ టైం. అవును.
సో ఎంత మంది ఎడిక్ట్ అయిపోయి ఉంటారంటే హౌస్ వైఫ్స్ కానీ అమ్మాయిలు కానీ బిగ్ బాస్ కి ఉమ్, వాళ్ళ ఇంపాక్ట్ ఏముంటదండి? ఒక లేడీ విన్నర్ అవ్వాలి, ఉమ్, ఒక లేడీ విన్నర్ గెలిపిద్దాం ఎట్టి పరిస్థితుల్లో ఉమ్, అని ఉంటది కదా. అవును సో దానికి ఏంటంటే మిస్డ్ కాల్స్, వాళ్ళు ఏముంది మొబైల్ తీసుకుని మిస్డ్ కాల్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. అవును అవును వాళ్ళకి ఓటు వేయడం రాకపోవచ్చు, హాట్ స్టార్ లోకి వెళ్ళి హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకొని అవును అది చేయలేరండి. ఉమ్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు హాట్ స్టార్ లో బిగ్ బాస్ చూస్తారు, అవును 24 hours లైవ్ చూస్తారు. అవును కానీ ఉమ్, హౌస్ వైఫ్స్ చూసేది టెలివిజనే, yes, టీవీనే. ఉమ్, వాళ్ళు మొబైల్లో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా ఉండదు వాళ్ళకి. అవును సో కాబట్టి వాళ్ళు ఓటు హాట్ స్టార్ లో వేయరు, మిస్డ్ కాలే. వాళ్ళు చేసేది కేవలం మిస్డ్ కాలే. ఓకే, ఇప్పుడు చెప్పండి, మిస్డ్ కాలే అడ్వాంటేజ్ తనుజాకు ఉంటదిగా 100% ఉంటుంది. లాజిక్ ప్రకారం, అవును లాజిక్ ప్రకారం. అవును అవును సో తనుజాకి ఆ మిస్డ్ కాల్ డేటా అడ్వాంటేజ్ అయితే తనుజా కప్పు కొట్టేస్తుంది.